మనం త్వరగానే ప్రారంభించాం, కానీ మనకు కొంచెం పనులు ఉన్న దాన్ని బట్టి లేటుగా వచ్చారు చాలామంది. అయినను మంచిదే. పాలు పంపులు పొందినవారు, పాలు పంపులు పొందలేని వారు అందరికీ దేవుడు జీతం ఇస్తాడు. దేవునికి స్తోత్రం. యుద్ధంలో పాలు పంపులు పొందేటువంటి వారి జీతం ఎంతో, సామాగ్రి దగ్గర ఉన్నవారి జీతం కూడా అంతే. కాబట్టి కొంతమంది పెద్దవాళ్ళు నడవలేని స్థితిలో ఉన్నారు, అయినను వారు మందిరానికి వచ్చారు. మందిరంలో మనందరూ ధనయాత్ర చేస్తుండగా వారు ప్రార్థనలో పాల్పొంగులు పొందారు. అందరూ బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. మంచిది. సమయానికి మనం ముగించుకుందాం, సమయం అవుతుంది. త్వరగా ప్రభు నామాన్ని గణపరుస్తూ ముందుకు సాగుదాం. రండి, కీర్తన గ్రంథం 41వ సంకీర్తనలో ఒక మాట చూసుకొని మనం వెళ్ళిపోదాం. రండి, కీర్తన గ్రంథం 41వ సంకీర్తన మొదటి వచనం. బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును. రెండవ వచనం, యెహోవా వానిని కాపాడి బ్రతికించును, భూమి మీద వాడు ధన్యుడగును. ప్రభు ఈ మాటలు మన వినికిడిలో దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా తండ్రి, నీ ఘనమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. కొద్ది నిమిషాలు నీ మాటలు ధ్యానించుచుండగా మీరే నాతో, మాతో, అందరితో సూటిగా తేటగా మాట్లాడి బలపరిచి నడిపించి మన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. అవకాశం ఇచ్చినటువంటి మొట్టమొదటిగా నా దేవత దేవునికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. రెండవదిగా చేరి కూడి వచ్చినటువంటి సంఘ బిడ్డలు, సంఘ పెద్దలు, కుటుంబాలకి, సండే స్కూల్ పిల్లలందరికీ ప్రత్యేకమైనటువంటి శుభాభివందన తెలియజేస్తున్నాను. అమ్మ వందనాలండి. నమస్కారానికి ప్రతి నమస్కారం.